బ్రేకింగ్ న్యూస్. ఒకరి ఆనందం మరొకరికి విషాదమైంది. చైనా మాంజా దారం తెగదు, కానీ మనుషుల గొంతులను తెంపుతుంది. సరదాగా జరుపుకోవాల్సిన పండగ కొందరి ఇళ్లలో అంతులేని శోకాన్ని మిగుల్చుంది. సంక్రాంతి పండగ గడిచి రోజులు గడుస్తూ ఉన్న చైనా మాంజా చేసే హత్యలు మాత్రం ఆగడం లేదు. తాజాగా చైనా మాంజాకు హైదరాబాద్ లో మరో ప్రాణం బలైంది. 5 ఏళ్ల చిన్నారిని గొంతును చీల్చింది ఈ మాయుదారి మాంజా. కూకట్పల్లిలో చైనా మాంజాతో 5 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. తన తండ్రితో బైక్ పై వెళ్తుండగా వివేకానంద నగర్ దగ్గర చిన్నారి గట్టిగా అరిచింది. వెంటనే బైక్ ఆపి చూడగా చిన్నారి గొంతుకు మాంజా చుట్టుకొని శరీరం అంతా రక్తంతో నిండిపోయింది. హుటాహుటిన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. తీవ్ర గాయాలతో చేరిన చిన్నారి గొంతు 3 సెంటీమీటర్ల లోతు వరకు కూడా తెగిపోయిందన్నారు డాక్టర్లు. చాలా వరకు బ్లడ్ లాస్ అయిందని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా చిన్నారిని కాపాడలేకపోయామన్నారు వైద్యులు. 5 years old కిడ్ అరౌండ్ 4:50 ఆ టైంకు మనకు ఎమర్జెన్సీ దగ్గరికి వచ్చున్నారు. సో మనకు చైల్డ్ వచ్చేటప్పటికే ఫుల్ సివియర్ బ్లీడింగ్తో వచ్చిందన్నమాట. యాజ్ పర్ ఈఆర్ ప్రోటోకాల్ మన కోడ్ బ్లూ యాక్టివేట్ చేశారు. ఎమర్జెన్సీ డాక్టర్స్ అందరం వచ్చేసినాము. ఆల్రెడీ ఒక డాక్టర్ రిసిస్టేషన్ స్టార్ట్ చేసేస్తున్నారు. సో మన చూసేసరికి చైల్డ్ అంతా చాలా రక్తస్రావం జరిగినట్లు ఉంది. సో ఒక్కసారి ఉండి చూద్దామని ఓపెన్ చేస్తే మ్యాసివ్గా బ్లీడింగ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాగా డీప్గా కట్ ఉంది. ఆల్మోస్ట్ ఇన్ డెప్త్ అరౌండ్ 2.5 to 3 సెంటీమీటర్స్. చూడగానే చాలా పేల్గా అనిపించింది. చైల్డ్ నియర్ అన్కాన్షియస్ లాగా ఉంది. ఊరికే బాగా డీప్ పెయిన్ఫుల్ స్టిమ్యులస్కి రెస్పాండ్ అవుతా ఉంది. వెంటనే ఎయిర్వేస్ సెక్యూర్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత మనకు ఆ టైంలోనే మనకు హార్ట్ రేట్ ఎంత వస్తుందంటే అరౌండ్ 70-60. మామూలుగా అంత దాన్ని హిమోరేజిక్ షాక్ అంటారు అనమాట. ఎక్కువ మనం టెకికార్డియా అంటే హార్ట్ రేట్ బాగా ఎక్కువ ఉండాలన్నమాట. ఆ స్టేజ్ నుండి ఇంకా హార్ట్ రేట్ లేదు అంటే దాని అర్థం ఏంటంటే చాలా మ్యాసివ్గా బ్లడ్ లాస్ అయిపోయినది అనమాట. సో రిసస్టేషన్ చేసిన తర్వాత కూడా మనకు చైల్డ్ ఏం రివైవ్ కాలేదు. అరౌండ్ సిపిఆర్ అంతా చేసేసి అరౌండ్ ఒక 1 hour తర్వాత డిక్లేర్ చేసుకున్నాం అనమాట. రాష్ట్రంలో ఇప్పటికే చైనా మాంజాపై నిషేధం విధించారు. చైనా మాంజా అమ్మినా కొనుగోలు చేసినా కేసులు నమోదు చేస్తామని పోలీసులు తీవ్ర హెచ్చరికలు చేశారు. చేస్తూనే ఉన్నారు కూడా. చైనా మాంజా ఉపయోగించుకుంటా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా చైనా మాంజా వాడకూడదని హెచ్చరించారు. బిగ్ టీవీ కూడా చైనా మాంజా వాడొద్దంటూ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. అయినా సరే కొందరు స్వార్థం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతుంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా చాటుమాటుగా చైనా మాంజా విక్రయాలు చేస్తూ కొందరి ప్రాణాల మీదకు తెస్తున్నారు. నిజానికి ఇప్పుడు ఆకాశంలో పతంగులు ఎక్కువగా ఎగరడం లేదు. కానీ గతంలో ఎగరేసిన పతంగుల తాలూకు చైనా మాంజా మాత్రం చెట్లు, కరెంటు వైర్లపై వేలాడుతూ ఎవరు గొంతులు చీల్చుదామా, ఎవరికి గాయాలు చేద్దామా అన్నట్టుగా ఎదురు చూస్తుంది. ఇప్పటికైనా బల్దియా అధికారులైనా, విద్యుత్ శాఖ అధికారులైనా వీటిపై కాస్త ఫోకస్ చేయాలి. వాళ్ళు చేసే రొటీన్ చెకింగ్ సమయంలో ఇలాంటి మాంజాలు కనిపిస్తే వెంటనే తొలగించాలి. అప్పుడే మరో ప్రాణం పోకుండా ఉంటుంది, మరో ఇంట విషాదం నిండకుండా ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దేవిక అందిస్తారు. రైట్ దేవిక, ప్రస్తుతం మరొక ప్రాణం బలిగొంది చైనా మాంజా. అధికారులు ఏమంటున్నారు? ఎక్కడి నుంచి అయినా సరే అసలు చైనా మాంజా ఎక్కడా కూడా అమ్మకుంటా కొనకుంటా జాగ్రత్తలు తీసుకుంటామంటున్నారా? అప్డేట్స్ ఏంటి? నేనైనా ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో కుక్కట్పల్లిలో ఒక 5 ఏళ్ల బాలికని చైనా మాంజా బలి తీసుకుందని చెప్పొచ్చు. ఎక్కడైతే చైనా మాంజా బలి తీసుకుందో ఆ స్పాట్లోనే మనం ఉన్నాం. అక్కడ చూడొచ్చు, ఏదైతే సెకండ్ వెహికల్ ఉందో అక్కడే ఆ చిన్నారి, అలాగే తన తండ్రి, తన అక్క, అలాగే తన అమ్మ బండి మీద వస్తున్న సమయంలో ఒకసారిగా ఆ చిన్నారి గట్టిగా అరవటంతో ఏమైందా అని చెప్పి తండ్రి చూసేసరికి కూతురు మెడలో నుంచి రక్తం రావడంతో ఒకసారిగా తండ్రి భయపడి అక్కడే స్కిడ్ అయిపోవడం జరిగింది. ఎక్కడైతే మనకి ఇప్పుడు స్కూటీ కనిపిస్తుందో అక్కడే స్కిడ్ అయి కింద పడిపోవడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏమైందని వచ్చి చూసేసరికి ఆ చిన్నారి మెడ నుంచి కూడా తీవ్రంగా రక్తస్రావణం అవ్వటంతో, అలాగే తన తల్లి వెంటనే ఎలెక్ట్ అయి తన దగ్గరున్న చున్నీ తీసుకొని రక్తం ఆపడానికి ఎంత ప్రయత్నించినా కూడా రక్తం ఆగలేదని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ దగ్గరలోనే ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అంకుర హాస్పిటల్, ఇక్కడ నియర్ బై తన తల్లి ఉరుక్కుంటూ తన
కూతుర్ని చేతిలో పట్టుకొని ఉరుక్కుంటూ హాస్పిటల్లోకి తీసుకుని వెళ్ళటం జరిగింది. దాదాపుగా 40 నిమిషాల వరకు కూడా డాక్టర్లు తనని చిన్నారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటికే చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా ఆ పాపకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ కూడా చెప్పడం జరిగింది. దాదాపుగా చూసుకుంటే ఎడమ వైపు భాగంలో దాదాపుగా 2 నుంచి 3 సెంటీమీటర్ల వరకు కూడా లోతుగా ఆ చైనా మాంజా గాయం చేసింది అంటూ కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. చిన్నారి కాబట్టి తన అంటే నరాలు కావచ్చు, లేకపోతే ఎముకలు కావచ్చు, చర్మం కావచ్చు, అది ఎంత డెలికేటెడ్గా ఎంత సున్నితంగా ఉంటుందో మనకు తెలుసు. దాని కారణంగానే ఆ చిన్నారి ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి. దాదాపుగా 40 నిమిషాల వరకు కూడా డాక్టర్లు తనని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా విఫలమైందని చెప్పొచ్చు. వెంటనే తన తల్లిదండ్రులు కూడా చెప్పడంతో కన్నీరు మున్నీరు అయ్యారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఈ ఘటన చోటు చేసుకోవడానికి మూల కారణం చైనా మాంజా. సంక్రాంతి పండగ అయిపోయి ఇప్పటికీ దాదాపుగా 10-15 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఆ చైనా మాంజా ఇప్పటికీ కూడా చిన్నపిల్లలు బలి తీసుకుంటుందని చెప్పొచ్చు, పెద్దవాళ్ళని కూడా బలి తీసుకుంటుందని చెప్పొచ్చు. పోలీసులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఎక్కడెక్కడైతే వైర్లకి చైనా మాంజాలు ఉన్నా, చెట్లకి చైనా మాంజాలు ఉన్నా వాటిని క్లియర్ చేస్తామంటూ కూడా కుక్కట్పల్లి పోలీసులే కాకుండా ఇతర పోలీస్ స్టేషన్లో కూడా సిఐలు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ ఘటనకి సంబంధించి ఇక్కడ ఏం జరిగిందని చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు మనతో ఉన్నారు. ఇక్కడ టీ స్టాల్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇక్కడ షాప్ వాళ్ళు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఒకసారి ఏం జరిగిందనేది ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అన్న, అసలు ఏం జరిగింది ఇక్కడ? నార్మల్గా అయితే ఆ ప్లేస్ నుంచి రాబోతుండే వాళ్ళు ముందు సడన్గా చూసే వరకు వీళ్ళ బైక్ ఒకటి ఆగింది. దాని తర్వాత చూడంగానే మొత్తం ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది. దాని తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లేపి సైడ్కి తీసుకొచ్చారు. దాని తర్వాత ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అడిగితే నార్మల్గా ఇలా అయింది అని చెప్పారు. అంటే అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది మనకు కూడా, అప్పటి వరకు తెలియదు. అన్న, మీరు పాపని కూడా చూసారని చెప్పారు కదా, చూసినప్పుడు పాప ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అసలు? హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ డెడ్ బాడీనే చూసినాం. బయటికి తీసుకొచ్చారు, అప్పుడే స్పాట్గా తీసుకొచ్చి అంబులెన్స్లో వేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే అన్న, నార్మల్గా అడుగుతున్నా, పాపని మీరు చూసినప్పుడు ఎలా అనిపించింది అసలు? అంటే అప్పుడే పాప చనిపోయి మొత్తం అంతా చూడంగా నార్మల్ పబ్లిక్ అంతా అదే అన్నారు. అప్పుడు సడన్గా నార్మల్గా అయితే చాలా తెగిందని చెప్పేసిండు. నార్మల్గా ఆ టైంలో పోలీస్ వాళ్ళు చూడబట్టుండే అక్కడ. ఆ టైంలో మొత్తం అదే అనిపించింది నార్మల్. అదే అమ్మ ఆ స్పాట్లో అక్కడ పడిన తర్వాత స్కూటీ మీద తీసుకెళ్ళారు. అమ్మాయి వాళ్ళమ్మ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. మేము ఏమి యాక్సిడెంట్ అంటే లేదు, ఇట్లా మాంజా తగిలిందంట అని చెప్పేసి. ఆ తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత మనకు తెలిసిపోయింది అనమాట. అంతా ఇక్కడ ఉండి సో చూస్తున్నాం కదా, ఏదైనప్పటికీ పండగ అయిపోయిన 10-15 రోజుల తర్వాత కూడా ఒక చైనా మాంజా పిల్లల్ని మనుషుల్ని కూడా బలి తీసుకుంటుందంటే చాలా బాధాకరం అని చెప్పొచ్చు. ఆ తల్లిదండ్రులు మాత్రం ఇప్పటికీ తన కూతుర్ని కోల్పోయిన పరిస్థితుల్లో కన్నీరు మున్నీరు అవుతున్నారని చెప్పొచ్చు. థ్యాంక్స్ దేవిక.